ముఖ్యంగా వైసీపీ సంక్షేమం అంతా కూడా మోసకారి సంక్షేమం. హ్మ్. నవరత్నాల పేరుతో నవమోసాలు చేసి ఈరోజు ఇచ్చిన అటువంటి హామీలను అమలు చేయలేదు. సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో నిలువు దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో కూడా చూడొచ్చు. ఒక కుటుంబాన్ని తీసుకుంటే గతంలో 15,000 సంపాదిస్తే 10,000 ఖర్చు పెట్టి 5,000 దాచుకునేవారు. ఈరోజు 15,000 సంపాదిస్తే ఇంకొక 10,000 అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే రాష్ట్రంలో 2019కి ముందు, 2019 తర్వాత, 2024కి ఈరోజు ఎంత వ్యత్యాసం ఉందనేది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం అన్ని విధాలుగాను కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు గ్రామాల్లో కనిపిస్తుంది. వీళ్ళు ఏదైతే సంక్షేమం అని చెప్తున్నాడో ఒక బటన్ నొక్కి మళ్ళీ 10 బటన్లతో రివర్స్లో కొడుతున్నాడు అందరినీ కూడా. ఆ విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, పన్నులు పెరిగిపోయినాయి, ఇంటి పన్నులు కానీ, చెత్త పన్నులు కానీ, పెట్రోల్ డీజిల్ ధర మీద ట్యాక్స్లు, అలాగే మద్యం ధరలు పెంచేశాడు. ఈ విధంగా ఒక కుటుంబానికి అన్ని విధాలుగాను కూడా ఈరోజు నష్టం జరిగింది తప్పితే ఎక్కడా కూడా లాభం జరగలేదు ఈ సంక్షేమం వలన.